చూడమంటా నేను వాళ్ళను ఎందుకు కడతలేరు. మీ పేరేంటిది? లక్ష్మీబాయి కదా? ఓకే, థ్యాంక్ యూ. రండి చెప్తామా. మాకైతే బోర్ నీళ్ళు చాలా వస్తాయమ్మా. ఏ గల్లీ? ఏ గల్లీ? హనుమాన్ నగర్. బోర్ నీళ్ళు వస్తున్నాయి, నల్లలకు బోర్ నీళ్ళు. కూర్చో కూర్చో, ఇట్రా. వాటర్ మంచిగా వస్తలేవమ్మా. బోర్ నీళ్ళు అయితే చాలా ఇళ్ళకి వచ్చేస్తాయి. నైట్ అంతా కూర్చోవలసి వస్తుంది. ఎంతసేపు వర్షం పడితే అంతసేపు కూర్చోవాలి. నిద్రలు ఉండవు, ఏమి ఉండవు. చాలా అంటే చాలా వీడియోలు కూడా తీసుకున్నాం. చాలా విపరీతంగా ఉంటాయి. అదొక్కటి బాగాలేదు. చాలా హనుమాన్ నగర్ లో మోరీ సమస్య. మోరీలు కూడా చాలా నిండిపోతాయి. ఓకే, డేనిస్ లో నల్లాలు బాగా వస్తే థ్యాంక్ యూ. మీ పేరు అక్క? ఉమా. థ్యాంక్ యూ అక్క. దమ్. మీ పేరేంటక్క? శోభ. వాటర్ వస్తుంది. ఎక్కడికి? ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. ఏం సేమ్ హనుమాన్ నగరేనా? రోడ్ వేపియాలి. రోడ్ బాగాలేదు అసలు. ఎన్ని రోజులు అయింది రోడ్ వేసి? 10 సంవత్సరాలైంది. ఎక్కువైంది. స్కూల్ ఉందా మీ దగ్గర? స్కూల్ ఉందా? గవర్నమెంట్ స్కూల్ ఉందా? టీచర్లు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. వచ్చిపోతురా? శాంతబాయి స్కూల్ అనే చదివిందా? 4 బిడ్డలేనా? నైస్. వాటరే మెయిన్. ఇళ్ళ లోపలికి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. పనిచేస్తుంది కానీ వాళ్ళకి పట్టుకొస్తుంది. దామా. మీ పేరేంటి? చంద్రకళ. ఏ గల్లీ? హనుమాన్ నగరేనా? మొత్తం ఒకటే గల్లీ వాళ్ళు వచ్చిరా? మైక్ దగ్గర. చాలా ప్రాబ్లం అయింది మా దగ్గర. ఇక్కడ అంటే అక్కడ సాఫ్ చేయరు, అక్కడ సాఫ్ చేయరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దోమలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరు రోడ్డు కూడా ఎక్కియాలి మాకు. చెప్తారా మేడం మీరు? వేస్తారా? నేను ఏడేయాలి? నేను అధికారంలో లేని మనలే. నేను అధికారంలో లేని ఇప్పుడు అంటున్నా. వేసేటట్టు కొట్లాడదాం కదా, వేపిస్తాం. అదే అంటున్నా. అదే మరి మనం అడిగితే వేపియాలి గట్లా. చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్క నిమిషం. ఏం పేరమ్మా? ఓకే, ఏం పేరమ్మా? నరసమ్మ. పోషమ్మ గుడికి. మాట్లాడు. పాత ఇల్లు కొన్నాం మేడం. అక్కడ ఇల్లు కొన్నాం కానీ మొత్తం నీళ్ళు మేడం ఇంట్లో దాకా వస్తున్నాయి. మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. 4 నీళ్ళు అవి మొత్తం ఇట్లా 4 వెళ్తుంది. మొత్తం 12 కూడా అయినా సరే పండడానికి మాత్రం అవకాశం లేదు మేడం అక్కడ. అట్లా ఇక మా బాధను అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క నిమిషం. ఏం పేరమ్మా? పద్మావతి. మాట్లాడు. మాకు డ్రైనేజ్ పైప్ లైన్లు పెద్ద వేయాలి. ఓన్లీ ఊరికే నిండిపోతున్నాయి. మాకు అందరి దగ్గర వచ్చినాయి లైన్, పెద్ద లైన్. మా సైడ్ రాలేదు, లైన్ కాలేదు. మాది ఆ లైన్ వేయాలి. వర్షం నీళ్ళు లోపల దాకా వస్తున్నాయి. మాకు ఇక్కడ ఈ ఏరియా అంటే వర్షం నీళ్ళదే ప్రాబ్లం అయిపోతుంది. ఇది మొత్తమా ఇట్లేనా? మొత్తం ఈ వర్షం నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయి. ప్రతిసారి ఇంతేనా పరిస్థితి? నల్లలో కూడా డ్రైనేజ్ నీళ్ళు. కూర్చో కూర్చో. నీళ్ళు వస్తలేవమ్మా? అడుగుతామా? అడుగుతాం. మాట్లాడు. చాలా వర్షం పడ్డప్పుడు అందరూ ఇంట్లో నీళ్ళు వస్తాయి. ఆల్రెడీ కమిషనర్ ఇచ్చినాము, ధర్నాలు చేసినాము, కౌన్సిలర్ ఇచ్చినాము.
ఎవరు ఇంతవరకు మాకు పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరు ఇంటికి పోయి కౌన్సిలర్ పిలిపించడం, ఎవరు పిలిపించడం, ఆగా బోలేదు ఎన్నో వివరణ ఇచ్చిన మేడం ఇప్పటిదాకా. మాకు ఎవరు మాకు లేరు అండగా దగ్గర పట్టు. నాకు ఎవరు అండగా ఎవరు లేరు. నాకు ఇప్పటి మా ప్రజలకు మా కార్యవస్త్రంలో న్యాయం చేయాలని మేము కొనసాగుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 24 కాలనీలు అన్నారు. శశినగర్ చౌరస్ నుంచి అజయ్ నగర్, అంబికా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, తర్వాత ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3, హనుమాన్ నగర్, పటేల్ నగర్, తర్వాత అంబికా నగర్, దాదాపు ఈ బస్తీలన్నీ ఎక్కడ చూస్తాం మేడం? చెన్నై నుంచి వస్తే మనకు అసెంబ్లీ, అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఎండర్ మేడం. ఇక్కడ నుంచి మెయిన్ కాలువ భవానీ నగర్ ఆ ఏరియాలో మనకు మెయిన్ కాలువ ఉంది. అక్కడికి మాత్రమే కనబడిస్తలేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఏమంటారు, అక్కడ పోయి మీ మెంబర్లతో వాళ్ళతో మాట్లాడితే అంటారు ఈ ఏరియా కౌన్సిలర్ వచ్చి మాకు ఇంప్లిమెంట్ చేయడం చేస్తామంటారు. కానీ ఎస్వాటి కౌన్సిలర్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 15 సంవత్సరాల నుండి ఎస్వాటి మాకు ఏ కౌన్సిలర్ ఏం చేసినట్టు మాకు ఇప్పటికి గుర్తులేదు. ఎన్నోసార్లు అడిగినాం, ఎన్నో కాకపోతే పిలిపించి అడిగినాం ఏం చేస్తా ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే మా ప్రజలు ఎంతో హనుమాన్ పెట్టుకోవాలి. కాళీ నగర్, అక్షయ్ నగర్ అంతా వాళ్ళు ఇంతవరకు ఏ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి పాల్గొన్నారు. కానీ మళ్ళీ ఆయన చెప్పినాక చెప్పు నువ్వు కొత్త ఒక మెమోరాండం మేము ఆఫీస్లో సమర్పిస్తాం మేడం. మాకు దయచేసి మాకు అండగా ఉండి ఈ యొక్క మా హనుమాన్ నగర్ బస్తీ 10 బస్తీల వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. మీ పేరేంటి? మాట్లాడు. ఏమైంది? నీళ్ళకేనా? డ్రైనేజ్ నీళ్ళతో బండ్లు కూడా కొట్టుకోపోతే చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొత్తం అందరిది డ్రైనేజ్ సమస్య ఒకటేనా మెయిన్ గా? రెయిన్ వాటర్, వర్షం నీళ్ళు వచ్చే వాటితో సమస్య ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ చిన్నగా ఉంది, అంతే కదా? పింఛన్లు ఎవరికి వస్తలేవు. ఇండ్లు లేవా? ఓకే, నువ్వు మాట్లాడు. बोल बोल अरे बोलो भाई सही में सबको बोलने का मौका दे. మేడం పింఛన్ కోసం ఆమె కోసం తిరుగుతున్నాం, ఎవ్వరు లేరు ఆమెకు. పలకనామా పోయి కూడా పోయి పెట్టొచ్చినాము, ఇప్పుడే రాదు చేయదు అంటున్నాం. ఇళ్ళ గురించి కట్టినా కానీ వస్తలేదు అట్లా అన్నారు. పింఛన్కి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, అసలు ఏది ఎవ్వరు చేస్తలేరు. పేపర్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ నంబర్ రాసుకోండి. ఇదిగో ఇట్లా ఒక్కసారి దాని మీద ఫోన్ నంబర్ రాపియం. ఫోన్ నంబర్ రాసుకోండి. చిన్న దారే ఉన్న నీళ్ళని ఇంకా మా ఇంటి ఇక్కడికి వస్తే అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా నీళ్ళు లేవు. ఎక్కడ అది? నేనే హనుమాన్ నగర్, నేనే మూల మీద ఉన్న నీళ్ళని మా ఇంటికానే వచ్చి ఆగుతుంది. మెయిన్ మొత్తం నీకు కొంచెం కింద ప్లేస్ మొత్తం కోసం మీరు ఒకసారి వచ్చి మా ఇంటికాడ పరిశీలన చేసినాక మీరు తర్వాత మీరు ఇది చేసుకోండి. సరే మీరు ప్రయత్నం చేస్తామా? ఇక్కడ నుంచి ఎక్కడికో తెలియదు నాకు. దగ్గరనే ఉండు ఇక్కడనే ఉన్న వాటర్ అని వచ్చినట్టే మా ఇంటికాడ అసలు ప్లేస్ లేదు, దారి లేదు వెళ్ళడానికి. దారి చిన్నగా ఉంది, కొంచెం కనుక్కొని ఎవరికైనా చెప్పి మీరు మంచిగా చెప్పిస్తే బాగుంటుంది. చిన్న పిల్లలు ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. తప్పకుండా అమ్మా, కూర్చో. अब बोलो 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 यूथ बोलना चाहिए, बोलो अच्छे से बोलो, जोर से बोलो. ए शैलू आगम्मा पानी गिरे तो पूरा नाले का पानी, पूरा नल का पानी, करंट का सब का प्रॉब्लम है. पूरा ये जैसे सामने देखो पूरा पानी एक आग लगाना 10 फीट से गिरे तो पूरा पानी भर जाता है. ऐसा हो जाता है सबके घरों में गया. अभी ना उसको सोल्यूशन कुछ नहीं है, ना आपका कुछ स्ट्रीट लाइट बराबर नहीं है,
सीट के लेगा भी नहीं है ना हल्का पानी बोलना भी नहीं है क्योंकि बोले तो क्या बोलते बीजेपी वाले पूरा इधर उधर पूरा करते थे हमको वो ये बोलते लेकिन आज सब अभी तक किसी को डर नहीं है कि बीजेपी वाले के बारे में बात करने का कुछ भी डर नहीं है नहीं तो सभा में रहते हैं क्या करते हैं लेकिन अभी तक कुछ भी डेवलपमेंट नहीं है उनको इतना रहेगा नहीं वो डेवलपमेंट कुछ भी करने का नहीं है ना रोना है ना लाइट बराबर है रात को 7 बजे तक कोई लाइट डालने वाला नहीं है स्ट्रीट लाइट मैं आपको वही रिक्वेस्ट कर रहा हूँ कि क्या है जो बात करने का वो आप कर दिए तो नहीं बोले तो बोले तो आपका नाम आपका नाम क्या है आपका नाम क्या है मेरा नाम सर्वेश है सर्वेश है बोले अभी तक कोई भी प्रॉब्लम सॉल्व हो रहा मैडम इतने सालों से कुछ भी प्रॉब्लम सॉल्व नहीं है सॉल्व हो रहा भी नहीं जाके बात करें तो आपने कल ने तो परसों वही बात है लेकिन अभी तक कुछ भी प्रॉब्लम नहीं हुआ मेरे बचपन से देखो वही कुछ भी प्रॉब्लम नहीं वही नल का पानी में बहुत पानी गिर गया तो पूरा ड्रेनेज का पानी आ सीट का बराबर नहीं है रोड नहीं है बराबर अभी तक भी कुछ भी प्रॉब्लम नहीं हुआ और आप सॉल्व करें तो आप థ్యాంక్ యూ సర్వేష్ ఇంకెవరైనా ఆశిష్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడుతావు అమ్మా ఎవరన్నా దమ్ ఏం పేరు మీది థ్యాంక్ యూ పింఛన్ వస్తలేదా ఉండండి వాళ్ళు ఉండండి ఈ మధ్యలో నిలిచి आशीष भाई ये बीच में जो मेल खड़े है ना इनको बिठाओ मीडिया को चेयर तम चेयर ले मीडिया వాళ్ళకి చైర్ లే వాళ్ళు కూర్చుంటారు నువ్వు కూర్చో మీరు కూడా మాట్లాడాలి తన అదే తనకు భర్తకి చనిపోయిండు పెన్షన్ లేదు అని అంటారు థ్యాంక్ యూ వెల్కమ్ అమ్మ థ్యాంక్ యూ మీడియా మిత్రులు ఇక్కడ కూర్చోండి ఓకే మీడియా మిత్రులు ఇక్కడ కూర్చోండి మైక్